దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినము నాడు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుటకు, దేవుని యొక్క నామాన్ని మహిమపరచుటకు, ప్రభు గణపరచుటకు ప్రభు మనకిచ్చిన ఈ అద్భుతమైన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకే చెల్లిన గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గృహంలో ఉన్న వారందరూ కూడా సహవాసంగా ఒక దగ్గర కూడి ఈ ఆరాధనలో మాతో పాల్పొందవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మీరుంటున్న స్థలంలో మీ శిరస్సును వచ్చి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. గొప్ప దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మమ్మల్ని చూచుచున్న దేవా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మాకు సహాయము చేస్తున్న దేవా, నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైన కాలం అంతటిని నాయన నీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడుతూ క్షేమముని కలుగజేస్తూ తండ్రి భద్రతనిస్తూ సమృద్ధినిస్తూ ఈరోజు సజీవులముగా నీ యొక్క సన్నిధిలో ఆరాధించే భాగ్యమును మాకు నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇది నా ఆరాధన బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా నీ నామమును మహిమపరచుటకును, నిన్ను గణపరచుటకును, నిన్ను స్తుతించుటకును ప్రభావం అట్టి భాగ్యమును మాకు దయచేయండి. ఆత్మతో సత్యముతో ఆరాధించి శక్తి కలిగిన నీ వాక్యము, మా బ్రతుకులను మార్చగలిగే నీ వాక్యము, ఆదరణిచ్చే నీ వాక్యము, ఆత్మ బలమునిచ్చే నీ వాక్యముతో మమ్మల్ని దర్శించి బలపరచండి. గొప్ప శక్తివంతమైన కార్యములు ఇది నా ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ ఆత్మలో అనుభవించలాగన, నీ సన్నిధిని అనుభవించలాగన, నీ అభిషేకమును, నీ సన్నిధిని ప్రతి గృహంపై నిలపమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నీ ఆరాధన అంతయు నీ నామ మహిమార్థమై జరిగించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరిచి గణపరుదాం. మొదట మేము పాడుతున్నప్పుడు కలిసి ఏకీభవించి పాడి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా అనే పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచి గణపరుదాం. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. పాడదాం అందరము. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. పాడదాం అందరము. యేసయ్యా మా యేసయ్యా, నీవేగా అర్హుడము, స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము, స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. పాడదాం. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీ కంకితమై, నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీ కంకితమై,
నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు, స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా. స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో, ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు, స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా. స్తోత్రించి ఘనపరతును మహోన్నతుడా. పాడదామందరము. స్తుతించి ఆరాధింతుము మహోన్నతుడా. స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. చేతులెత్తి అందరము. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు, స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా. స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన అన్న పాట పాడుతూ ప్రభువా నామమును మహిమపరిచి కనపరుతా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా
స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. పాడదాం అందరము. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమలు తరంగపు పొంగులు నీ బలములు పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్నీ నీ మహిమలు తరంగపు పొంగులు నీ బలములు పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. పాడదాం. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా
పాడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. పాడదాం అందరము. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి. మరొకసారి అందరము స్వరమెత్తి. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగాని. మనకున్న పరిస్థితులన్నింటినీ అనుభవిస్తూ మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన చింతలను మాన్పే దేవుడు, మన కన్నీరును తుడిచే దేవుడు. లోకంలో ఉన్న వారందరూ మరిచి విడిచిన నేను సదాకాలం నీతో పాటు నేను ఉన్నానని సెలవిచ్చిన దేవుని నామమును మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రభు నామాన ఘనపరుతాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి
చేసినను నన్ను విడువలేదేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన చింతలను బాపే దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. విడువని దేవుడు నీవే, మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడవు నీవే అని చెప్పి హృదయాన్ని తెరిచి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడ నీవే, మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. పాడదామా. విడువని దేవుడ నీవే, మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే, మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరములు మా
మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. పాడదాం. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా 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 యేసయ్యా. పాడదాం అందరము. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ఇత్తడి సర్పం వోలే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఆమేన్. ఇత్తడి సర్పం వోలే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. చేతులెత్తి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. అందరూ లేచిలో ఉన్నట్లయితే పరిశుద్ధ బైబిల్ నుంచి కీర్తనలు 147వ కీర్తన 1 నుంచి ఆఖరి భాగం వరకు దేవుని యొక్క వాక్యం చదవబడుతుండగా బైబిల్ అన్న వారు ప్రతి వారు తెరిచి 147వ కీర్తన 1 నుంచి ఆఖరి భాగం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 147వ కీర్తన చదువుకున్న మొదటి నుంచి ఆఖరి వరకు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను
ఆయన నియమించి ఉన్నాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియక ఏ ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. ఆమేన్. అదే రీతిగా లేచి నిలబడి ఉండగలిగితే కొద్ది నిమిషాలు ప్రభు యొక్క నామమును మహిమపరుద్దాం, ప్రభు నామానికి అనపరుద్దాం. చదవబడిన వాక్య భాగంలో రాయబడిన, కీర్తన భాగంలో రాయబడిన మాటలు మనం చూసినప్పుడు ఆయన ఏ జనులకు చేసినట్లుగా, మన వాక్యంలో మనం చూస్తున్నట్లుగా మనకు చేసినట్లుగా మరి ఎవరికైనా దేవుడు సమీపముగా లేడు అన్న మాటను వాక్యంలో చూస్తాం. మరి ఏ జనాంగమునకును ఏ దేవుడు కూడా అట్టి రీతిగా లేడు అనే మాటను చూస్తాం. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన విపత్తు కాలం అంతట్లో ఈ లాక్డౌన్ నుండి బయటకు విడిపించబడుతున్నాం. వేరు వేరు నియమాలు, వేరు వేరు షరతులు మనకి ప్రభుత్వం వారు పెడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. అయినప్పటికీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టి ఈరోజు నీవు నేను సంతోషించగలుగుతున్నాం, దేవునిలో ఆనందించగలుగుతున్నాం. ప్రభు యొక్క రక్తములో ఉన్న విడుదల, ఆయన యొక్క రక్తమును బట్టి మనకు కలిగిన భద్రత, ఆయన రక్తమును బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆ గొప్ప అద్భుతమైన సమయమును అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని రెండు చేతులను పైకెత్తి యేసుని యొక్క రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నీ రక్తము కొరకు నీకు వందనాలు. భద్రతనిచ్చినది, పవిత్రపరిచినది, క్షేమమునిచ్చినది నీకు స్తోత్రము. మా వ్యాధులను, మా పరిస్థితులను మాకు జయమిచ్చిన, నువ్వు కార్చిన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అని దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా
యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. పాడదాం అందరము. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. స్వరమితి. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. సభలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుతా. పాపమును బాపెడిది యేసుని రక్తము, శాపము నుండి విడుదలనిచ్చేది దేవుని యొక్క రక్తము, వ్యాధి నుండి సమస్తమైన పరిస్థితుల నుండి నిన్ను కాపాడేది, విమోచించే ప్రభు యొక్క రక్తమును జ్ఞాపకం చేసుకుందాం. యేసుని రక్తము శాపము బాపెడి, యేసుని రక్తం పాపము బాపెడి, యేసుని రక్తము శాపము బాపెడి, యేసుని రక్తము వ్యాధిని తీర్చెడి, యేసుని రక్తము విడుదలనిచ్చెడి, యేసుని రక్తము వ్యాధిని తీర్చెడి, యేసుని రక్తము విడుదలనిచ్చెడి, యేసుని రక్తం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. భద్రతనిచ్చెడి యేసుని రక్తము, భయమును మాన్పెడి యేసుని రక్తం, భద్రతనిచ్చెడి యేసుని రక్తము, భయమును మాన్పెడి యేసుని రక్తం, అభయమును సగిడి యేసుని రక్తము, పరమున చేర్చెడి యేసుని రక్తము, అభయమును సగిడి యేసుని రక్తము, పరమున చేర్చెడి యేసుని రక్తం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తం మహిమ గలది, యేసుని రక్తం పవిత్రమైనది, విలువైన రక్తం. అని పాడదాం అందరం చప్పలు కొడుతూ. యేసుని రక్తం బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తం. మరొకసారి అందరూ చప్పలు కొడుతూ. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తం పవిత్రమైనది, విలువైన రక్తం. అని స్వరమెత్తి పాడదాం. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం,
భద్రతనిచ్చెడి యేసుని రక్తము, భయమును మాన్పెడి యేసుని రక్తం. భద్రతనిచ్చెడి యేసుని రక్తము, భయమును మాన్పెడి యేసుని రక్తము, అభయము నొసగెడి యేసుని రక్తము, పరమున చేర్చుడి యేసుని రక్తము, అభయము నొసగెడి యేసుని రక్తము, పరమున చేర్చెడి యేసుని రక్తం. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయ. పాడదాం అందరము. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. స్వరమెత్తి. యేసుని రక్తం బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం. ఆఖరిసారిగా రెండు చేతుల పైకెత్తి. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. బిగ్గరగా శబలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరిచి కనపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు. మహిమ మహిమ మహిమ. థాంక్యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. రాజాధిరాజా నీకు వందనాలు. సర్వాధికారి నీకు స్తోత్రములు. మహిమ మహిమ మహిమ. థాంక్యూ జీసస్. మన భద్రపరిచిన దేవుని రక్తము, మన పవిత్రపరిచిన దేవుని రక్తము వ్యాధిని నుండి విడుదలనిచ్చినది, అభయమునొసగినది, మీకు విమోచించినది. ప్రతి విధమైన పరిస్థితుల నుంచి, కష్టము నుండి, శ్రమల నుండి, మనం వెళుతున్న అనేక అంధకారమైన పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క కృపను బట్టి ఈ దినము నాడు సజీవులంగా ఉండగలిగా ఆ శిలువ వైపు చూస్తాం. ఎండిపోయిన మన పరిస్థితుల వైపు అట్ us look unto the cross, శిలువను చూస్తూ ఈ దినము నిన్ను వెంటాడుతున్న పరిస్థితులు, ఈ దినము నీకున్న ఆ చీకటి పరిస్థితులు, ఎండిన నీ ఎముకలు, ఆరిపోయిన నీ పరిస్థితి, నిర్జీవమైన నీ నా బ్రతుకులను ఆ శిలువను చూస్తూ మన చేతులనైతే ఆ దినము నాడు శిలువలో వేలాడిన జనులను అందరూ బ్రతుకుదరని వాక్యం మాట్లాడుతుండగా ఇత్తడి సర్పం వల్ల పైకెత్తబడిన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యముల వైపు మన దృష్టిని మలచి మన హృదయాన్ని తెరిచి ఆ దేవుణ్ణి అడుగుదాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయని హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయని
మరొకసారి చేతులెత్తి దేవుని అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. యేసయ్యా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలని తిరిగి జీవింపచేయమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. చేతులెత్తి హృదయాన్ని తెరిచి అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని యేసయ్యా. నా హృదయములో ఓ పరమ తండ్రి నీకు స్తోత్రములయ్యా. నిర్జీవమైన మా బ్రతుకులను జీవింపచేయగలిగే దేవా, ఆరిన బ్రతుకులను తండ్రి వెలిగించగలిగే దేవుడు, చీకటిని వెలుగుగా చేయగలిగే దేవా, బలహీనను బలపరిచే దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గృహంలో సిద్ధపరచుకున్న రొట్టె ద్రాక్ష రసమును సిద్ధపరచుకోవాల్సిందిగా మీకు మనం వచ్చేస్తున్నాం. లెట్స్ లుక్ అంటు ది క్రాస్. ఆ సిలువను చూద్దాం పిల్లరా. మన నిర్జీవమైన మన బ్రతుకులలో జీవమును, సమకూర్పును, సమృద్ధిని, విమోచన,
ఆదరణ బలమును, ఆ సిలువను చూస్తూ, సిలువ కార్యమును చూస్తూ, ఆయన మన కొరకు నలగొట్టబడిన విధానమును చూస్తూ, ఆయన మన కొరకు హింసించబడిన విధానము, సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా అయిపోయాడని వాక్యం మాట్లాడుతుండగా 10,000లో అతి సుందరుడు వేలాది మంది దూతలతో నిత్యము కొనియాడబడే దేవుడు. హేల్పులలో ఆయన వంటి వాడు ఎవరునూ లేరు అని వాక్యం మాట్లాడుతుండగా, నీ నా స్థితిని చూచి, నీ నా పరిస్థితిని చూచి, అంధకారములో నిర్జీవమైన పరిస్థితుల్లో పాపపు ఊబిలో పడిపోయిన నీ కొరకు నా కొరకు తన్ని తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దేవుడు, తన ప్రాణమును అర్పించిన దేవుడు. లెట్ us remember him. ఆయనను జ్ఞాపకం చేసుకుందాం, ఆ సిలువను జ్ఞాపకం చేసుకుందాం. నలగొట్టబడిన శరీరము, విరగొట్టబడిన ఆయన యొక్క శరీరము నుండి కార్చిన రక్తము నుండి ప్రభు మనకిచ్చే విడుదల, ప్రభు మనకిచ్చిన విమోచన, భద్రత, క్షేమమును జ్ఞాపకము చేసుకుంటూ లెట్ us all partake. అందరము కూడా ఆ రొట్టె ద్రాక్ష రసమును, ప్రభు శరీరముకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె ద్రాక్ష రసంలో పాలి భాగస్వాదం. ప్రభు పరిశుద్ధానికి స్తోత్రాలు. ఈ రొట్టె ఈ ద్రాక్ష రసము నీ శరీరమును, నీ రక్తమునకు సాదృశ్యంగా తీసుకుంటున్న మమ్ముడు మా నుండి, మా శరీరం నుండి మమ్మల్ని అణిచివేస్తున్నవి, మాపై పనిచేస్తున్న ప్రతి శాపమును యేసు యొక్క రక్తమును బట్టి, నీ శరీరమును బట్టి కొట్టివేయబడును గాక అని ప్రకటించబడుచుండగా నమ్మి అట్టి ప్రత్యక్షతతో ఆయన ఇట్టి బలలో పాల్గొనే కృపను మాకు దయచేయండి. నువ్వు చేసిన త్యాగమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. లెట్ us all partake. అందరం కూడా ఈ రొట్టె ద్రాక్ష రసంలో పాలిభాగస్థులం అవుదాం. మహోన్నతుడా మా యేసయ్య, మమ్మల్ని ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు నీవే అర్హుడు అని, నీ వలన ఈరోజు మేము సజీవంగా ఉండగలిగామని, సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలిపావు, మమ్మల్ని భద్రపరిచావు, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసావు. ఆశతో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న నాతో, నీ ప్రజలతో నీవు మాట్లాడమని, నీవు బ్రతికితే మేలని, నీ పలికితే మేలని, నీ మాటలు మాకు చాలని, బ్రతికించే నీ మాట, సరిచేసే నీ మాట, ఆదరణిచ్చే నీ మాట, జీవమనిచ్చే నీ వాక్కుతో మమ్మల్ని అందరినీ దర్శించమని, మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులనైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు సజీవులుగా మనందరం కూడా ఉండగలిగాం. దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడుతూ వచ్చాం. దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఉన్నవారందరూ కూడా అటు ఇటు ఎవరు కదలవద్దు, మీ స్థలాల్లో కూర్చొని దేవుని యొక్క వాక్యం మీకు వినబడుతున్న సమయంలో శక్తివంతమైన దేవుని మాట, మన బ్రతుకులను మార్చే మాట, మనకి ఉజ్జీవమును కలుగజేసే మాటల కొరకు ఎదురు చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. సంఘముగా
దేవుని యొక్క సేవకుని కుటుంబంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఇచ్చిన క్షేమకరమైన స్థితిని బట్టి, దేవుడు మనకు చూపించిన ఆ భద్రతను బట్టి, క్షేమమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకే చెల్లును గాక. హల్లెలూయా. బయటికి వెళ్ళడానికి అనేకమైన పరిస్థితులు, ఈరోజు రిలాక్సేషన్స్ వచ్చాయి. లాక్డౌన్ నుండి, ప్రభుత్వమైన నియమాల నుండి, వేరు వేరు పరిస్థితులను దేవుడు మనకు అవకాశాలు కలుగజేస్తూ వచ్చాడు. కానీ జ్ఞానము కలిగి, వివేచన కలిగి, ప్రత్యక్షత కలిగి మనము ప్రవర్తించాల్సిన వారిమై ఉన్నామనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, నేను ప్రార్థన చేస్తున్న సమయాలు ఎంతో సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి ఐ హ్యావ్ సమ్ బర్డెన్ ఫర్ ది యంగ్ పీపుల్. ఈరోజు యవనస్తులైన సంఘ బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ, చదువులు పూర్తయిపోయి అనేక వేరు రకాలుగా మేము ప్లేస్ అవ్వాలనుకుంటున్నాం. వేరు రకాలుగా ఉద్యోగాల కొరకు మేము అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ పాండమిక్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి, ఈ ఇబ్బందికరమైన స్థితిగతులను బట్టి మా భవిష్యత్తుకు అందరి కాలంలోకి వెళ్ళిపోయింది. మాకు అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నాం. వివాహాల కొరకు మేము మ్యారేజ్ ప్రపోజల్స్ కొరకు కానీ, మ్యారేజ్ కొరకైనా ప్రతి విధమైన ట్రయల్స్లో ఉన్నాము. కానీ ఈ పాండమిక్ని బట్టి నా కలలన్నీ చెదిరిపోయాయని నేను అనుకునే వారంగా ఉంటే, ఒకవేళ ప్రియవన బిడ్డ నీవు అటువంటి ప్రాంతంలో కనుక నీవు ఉన్నట్లయితే, ఇఫ్ దెర్ ఈజ్ డ్రై సీజన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితి నీకు అది కనబడుతూ ఉంటే, పిల్లరా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయమును నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలముగా, దేవుడు మనలో నివసించేవాడై ఉన్నాడనే మాటను ఎరిగి, దేవుని ఎరిగిన వారముగా, దేవుని యొక్క వాక్యము జీవము కలిగిందని నమ్మిన మనము వి షుడ్ నెవర్ మూవ్ విత్ అవర్ ఫీలింగ్స్. మన జీవితాల్లో మనం ప్రయాణం చేయాల్సినది, మనం ముందుకు నడవలసింది మనలో ఉన్న మనోభావాల బట్టి కాదు, మన యొక్క ఫీలింగ్స్ని బట్టి కాదు, బయట ఉన్న పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ప్రత్యక్షతను బట్టి యు నీడ్ టు లీడ్ యువర్ లైఫ్. నీ జీవితమును నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన వాడివై ఉన్నావు. యూ హ్యావ్ సమ్ ఇన్సైట్. నీకేముందో తెలుసా? దైవ జ్ఞానం ఉన్నది. దేవుడు నీలో కొంత జ్ఞానమును పుట్టించి ఉన్నాడు. దేవుడు నీకు కొంత ఒక ప్రత్యక్షతను కలుగు చేస్తూ ఉంచి ఉన్నాడు. పిల్లరా, అట్టి ప్రత్యక్షత నోబడీ హ్యాస్ సీన్, నోబడీ హ్యాస్ లిసన్డ్ అండ్ నోబడీ నోస్. లోకంలో తెలీదు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఎవరు కనుగొనలేదు. కానీ దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని పిల్లల మగుటకు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించడో చూడుడి అని నిన్న గడిచిన ఆదివారం దినం నాడు వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లుగా, యాజ్ బీయింగ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుడు నీకు ఒక ప్రత్యక్షతనిచ్చి ఉన్నాడు. గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ రెవల్యూషన్. ఆ ప్రకారముగా నువ్వు జీవించాల్సిన వారు అయ్యి ఉన్నావు. యు షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్ when the things got delayed. నువ్వు అనుకున్నట్లుగా జరగట్లేదని, నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ముందుకు సాగట్లేదని, నీ జాబ్, నీ మ్యారేజ్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నిరాశ చెందవద్దు. when there is some delay, ఆలస్యం అవుతున్నప్పుడు, అరే నేను అనుకున్నవన్నీ నెరవేరట్లేదు అనుకున్నప్పుడు, యాక్ట్ ఆన్ గాడ్. దేవుని చెప్తున్న మాట ప్రకారముగా అపోస్తుల కార్యములను వాక్యం మనం చూస్తూ ఉంటాం. దోస్ ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ ది బిలీవర్స్. ప్రజలు చేసిన కార్యాలండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ సహాయం బట్టి, విశ్వాసుల యొక్క కార్యాలు బట్టి దేవుడు గంభీరమైన కార్యములను ఆయన జరిగిస్తూ వచ్చాడు. యాక్ట్, లిజన్ టు ద వర్డ్. అనుకోవచ్చు, అన్న ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్ పాస్టర్ గారు, నాకు అసలు ఏమి అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అంటే, అసలు ఆ దేవుని యొక్క స్వరమును వినే పరిస్థితుల్లో నేను లేను అని అంటే, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఐ కుడ్ అండర్స్టాండ్. మీరున్న పరిస్థితి నేను ఎరుగుదను. అయితే నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? స్పీక్ ద గుడ్నెస్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి విధమైన మంచి మాటలను, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు, when you start speaking upon your life, నీ జీవితంపై నువ్వు ఆ వాగ్దానములు మాట్లాడడం ప్రారంభించినప్పుడు, you will be filled with faith and you will have peace. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు నువ్వు ఆ మంచి మాటలను బయటికి మాట్లాడుతూ వస్తుంటావో, నీ హృదయంలో తెలియకుండానే విశ్వాసంలో నువ్వు బలపడుతూ ఉంటావు. నీ హృదయంలో సమాధానం నువ్వు చూస్తూ ఉంటావు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు నింపబడిన వాడిగా ఉంటావు. అండ్ యూ విల్ బి ప్రిపేర్డ్ అండ్ యూ విల్ బి పొజిషన్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ స్థలంలో ఉంటున్నావో తెలుసా? అండ్ యూ స్పీక్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు, నీకు దేవుని యొక్క స్వరం వినబడడం లేదు, దేవుని దగ్గర నువ్వు ఏది గ్రహించలేని వాడిగా ఉన్నావు. అండ్ దెన్ స్టిల్ యూ స్పీక్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును, మంచితనమును
నువ్వు మాట్లాడుతూ ప్రారంభించిన దినము నాడు, when you're filled with the faith and the peace and with the spirit of God, విశ్వాసముతో సమాధానంతో దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు జరిగే కార్యం ఏంటో తెలుసా? తెలియకుండానే యు ఆర్ పొజిషన్. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు అంటే దేవుని యొక్క స్వరమును వినగలిగే స్థలములో నువ్వు నిలబడుతూ ఉన్నావు. అట్టి స్థలములో దేవుడు నిన్ను దర్శించే సమయము, దేవుడు నీతో మాట్లాడే సమయము, దేవుడు నిన్ను బలపరిచే సమయము, దేవుడు తన జ్ఞానము నీకు అనుగ్రహించే స్థలంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. వెన్ గాడ్ స్పీక్స్, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ యువర్ ట్రబుల్. నీకున్న డిసప్పాయింట్మెంట్ కానీ డిలేస్ కానీ దేవుడే మాట్లాడినని కనిపించిన దినమున్నాడు, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ యువర్ డిలేస్ అండ్ యువర్ డిసప్పాయింట్మెంట్స్. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అండ్ యూ షుడ్ కమ్ టు దట్ ప్లేస్. ఆ స్థలంలోకి నేను రావాల్సిన వారమయ్యాను. అండ్ డు నాట్ లూజ్ ది కనెక్షన్ విత్ గాడ్. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోవద్దు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టవద్దని ప్రియ యవన బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో రాబడిన మాటను చదువుకుందాం. హోషేయ గ్రంథము పరిశుద్ధ లేఖన భాగంలోండి హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో రాబడిన మొదటి భాగము. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. సమస్య అక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇబ్బంది ఏంటో తెలుసా? వాక్యంలో స్పష్టంగా కనబడుతుంది. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. పీపుల్ ఆర్ పెరిషింగ్ డ్యూ టు ది ఇగ్నోరెన్స్. జ్ఞానము లేని పరిస్థితిని బట్టి జీవితాల్లో కొన్నిసార్లు ఈరోజు క్రైస్తవులుగా దేవుని యొక్క రక్తం ద్వారా కాడబడిన అనేక మంది ప్రజలు పడుతున్న స్ట్రగుల్స్, మెనీ ఆఫ్ ద స్ట్రగుల్స్, అనేకమైన సమస్యల్లో ఒక బలమైన కారణం, ఈ సమస్యలకు బలమైన కారణం ఏంటో తెలుసా? జనులు జ్ఞానము లేని వారు ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారు. సాతాను ఏం చేస్తున్నాడనంటే డెవిల్ ఈజ్ టేకింగ్ అన్ అడ్వాంటేజ్. అవకాశం తీసుకుంటున్నాడు, దాని యొక్క పరిస్థితిని వాడు వాడుకుంటూ వస్తున్నాడు. ఆ కారణమును బట్టి దేవుని యొక్క జనులు ఏమైపోతున్నారనంటే జ్ఞానము లేని వారే నశించుచున్నారన్నమాట వాక్యంలో చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో 18వ వచనంలో రాబడిన మాటలను ధ్యానం చేద్దాం. 17-18. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు వీరికి మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై. ఇందాక భక్తుడు అంటున్న మాటను మనం చూచినప్పుడు నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారన్న మాటను చూచాం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతుంటున్నాడు, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అజ్ఞాన మనస్సులో అంధకారమైన మనస్సు గలవారై. మై పీపుల్ వర్ డిస్ట్రాయిడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇగ్నోరెన్స్. అక్కడ భక్తుడు మాట్లాడుతుంటున్నాడు, దేవుడి వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేవుడి వలన యూ హ్యావ్ అన్ యాక్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆఫ్ గాడ్. దేవుడి వల్ల కలుగు జీవమునకు నీకు నాకు యాక్సెస్ ఉన్న సమయంలో ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారు? ప్రజలు ఏ రకంగా ఉన్నారనంటే ప్రత్యక్షత లేని వారిగా జీవిస్తున్నారు. తమ మనస్సున కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అండ్ యు డు నాట్ హ్యావ్ ఎ రెవల్యూషన్. నీకేముందో తెలుసా? జ్ఞానము లేనివాడిగా ఉన్నావు, ప్రత్యక్షత లేనివాడు ఉన్నావు. ఏంటి ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, సిలువలో ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు నాకు ఏముందనంటే స్వస్థత అనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. వి ఆర్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ హీలింగ్ అనేది, హీలింగ్ ప్రాసెస్ అనేది ఆయన ఆల్రెడీ నీకు నాకు అనుగ్రహించున్నాడనే ఆ జ్ఞానం కనుక నీకు లేకపోతే, వెన్ యూర్ సిక్ ఆన్ యువర్ బెడ్, అనారోగ్యంతో ఉన్నావు, బాధతో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావు, వెన్ యూ డూ నాట్ హ్యావ్ ఎ రెవల్యూషన్, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు లేని దినము నాడు, యు విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీవేమవుతున్నావు అంటే యు విల్ బి కట్ ఆఫ్. నా జనులు జ్ఞానము లేని వారే
నశించుచున్నారు. వెన్ యు హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క శిలువలో ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు నాకు స్వస్థత, ప్రత్యక్షత నీకు నాకు కలిగి లేని దినమనాడు సాతానుగాడు వచ్చి మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను వింటూ ఉంటావు. నీ ఆరోగ్యం సహకరించదని, నువ్వు లేవలేవని, నీకు ఈ ఇన్ఫెక్షన్ ఇచ్చి నువ్వు బయటికి రాలేవని, ఈ పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయము చేయలేడని, ఈ వ్యాధి నుండి డాక్టర్లకు కాదు, దేవునికి కాదు, ఎవరికి సాధ్యం కాదు అని మాట్లాడుతున్నప్పుడు ఐ యామ్ హీల్డ్ అనే ప్రత్యక్షత నీకు కలిగిన దినమన్నాడు యూ విల్ రైజ్ అప్ లైక్ ఎన్ ఈగిల్. నీవు లేచి శక్తిని పొందుకొని ప్రత్యక్షతను బట్టి ముందుకు నడవగలుగుతావు. తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వాట్ యు డు నాట్ మెడిటేట్, దట్ ఈస్ వాట్ యు డు నాట్ మేనేజ్. ఏదైతే నువ్వు ధ్యానం చేయవు, ప్రత్యక్షత నీకు ఎందుకు లేదో తెలుసా? ప్రియమైన బిడ్డ, నీకు ఎందుకు రెవల్యూషన్ లేదో తెలుసా? జస్ట్ బికాజ్ యూ డు నాట్ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయనప్పుడు యూ కుడ్ నాట్ మేనేజ్ దీస్ థింగ్స్. వాట్ యూ డు నాట్ మెడిటేట్ ఈజ్ వాట్ యూ డు నాట్ మేనేజ్. ద మెడిటేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మెడిటేట్ అబౌట్ యువర్ లైఫ్, నీ జీవితం కొరకు, ఆత్మీయ సంబంధమైన విషయాల కొరకు, శరీర సంబంధమైన విషయాల కొరకు యూ నీడ్ టు మెడిటేట్, యూ నీడ్ టు థింక్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకు నువ్వు ఆలోచన చేయాల్సిన వాడవై ఉన్నావు. హౌ యామ్ ఐ గోయింగ్ టు లివ్, నేను ఏ రకంగా జీవించగలుగుతాను. యూ నీడ్ టు మెడిటేట్ అపాన్ ద థింగ్స్ ఆఫ్ యువర్ ఫిజికల్, శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, నీ ఆరోగ్యం సంబంధమైనవి, వేరు వేరు నీ కెరియర్కి సంబంధించినవి, వేరు వేరు పరిస్థితుల్లో నీ భవిష్యత్తుకు సంబంధించినవి. దేవుని యొక్క వాగ్దానాల యందు నీవు నేను ఏం చేయాల్సిన వారమై ఉన్నావు అని అంటే యూ నీడ్ టు మెడిటేట్, ధ్యానించాల్సిన వాడమై ఉన్నాం. వెన్ యూ డు నాట్ మెడిటేట్ యూ కుడ్ నాట్ మేనేజ్. ఒకవేళ కనుక అటు బలహీనమైన పరిస్థితుల్లో నీవు ఉంటే గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. బిఫోర్ యూ మేనేజ్ సంథింగ్, నువ్వు ఏదైనా నువ్వు మేనేజ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యాచరణలో ఒక ఈవెంట్ని కానీ ఒక పనిని కానీ నువ్వు జరిగించాలనుకున్నప్పుడు, వెన్ యూర్ లుకింగ్ ఆన్ టు గాడ్, నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు గాడ్ ఈస్ లుకింగ్ ఆన్ టు యూ. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆర్ యూ ఇన్ ఏ స్టేజ్ దట్ యూ కుడ్ హ్యాండిల్ దీస్ థింగ్స్? ఆ పరిస్థితిని నువ్వు హ్యాండిల్ చేయడానికి ఒక సమృద్ధినే దేవుడు నీకు ఇస్తే, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే, దేవుడు నీకు ధనాన్ని ఇస్తే, హౌ కుడ్ యూ మేనేజ్? ప్రియమైన బిడ్డ, హౌ మచ్ టైమ్ డూ యూ స్లీప్? హౌ కుడ్ యూ మేనేజ్ యువర్ స్లీప్ టైం? పడుకునే సమయం కొరకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ద టైమ్ దట్ యు స్లీప్, నీ ఎంటర్టైన్మెంట్ కొరకు, శరీర సంబంధంగా నీకు కావాల్సిన ఆనందం కొరకు హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్? హౌ మచ్ డూ యూ ఈట్? ఎంత తింటున్నావు? You need to think of those things. ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. ది రీజన్, ఒక కారణం, దేవుడు 10వ వంతును తీసుకుని వచ్చి మందిరంలో దశభాగమును సమర్పించడానికి చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? వెన్ యూ బ్రింగ్ టు గాడ్, గాడ్ లుక్స్ అపాన్ ద థింగ్స్. దేవుడు ఏం చూస్తున్నాడు అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ ఫైనాన్సెస్. నీ ఆర్థిక సంబంధమైన పరిస్థితులను నువ్వు ఏ రకంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నావు? వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ 100%, దేవుడు నీ ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి 100% దేవుడు నిన్ను దీవించిన తర్వాత వెన్ ఇట్స్ కమింగ్, అది 10వ వంతును దేవుని యొక్క మందిరానికి తీసుకొని ఇవ్వాల్సిన భాగం కనబడుతున్నప్పుడు హౌ డు యూ మేనేజ్ సంథింగ్స్? హౌ డు యూ మేనేజ్? ఏ రకంగా నువ్వు దాన్ని ముందుకు తీసుకొని వెళ్తావు? వాట్ యు మేనేజ్ ఈజ్ వాట్ యు మెడిటేట్ ఈజ్ వాట్ యు మేనేజ్. ఏదైతే ధ్యానం చేస్తావో దాన్ని నువ్వేం చేయగలుగుతున్నావు అంటే మేనేజ్ చేయగలుగుతున్నావు. వాట్ యు మేనేజ్ ఈజ్ వాట్ యు మల్టిప్లై. ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. నువ్వు ధ్యానం చేయగలిగినప్పుడే నువ్వు మేనేజ్ చేయగలుగుతావు. నువ్వు మేనేజ్ చేయగలిగినప్పుడే నువ్వేం చేస్తావు అంటే యూ విల్ మల్టిప్లై సమ్ థింగ్స్. చాలామంది కూర్చొని ప్రార్థన చేస్తారు ఇంట్లో కూర్చొని, ప్రభా 7 బెడ్రూమ్లు ఇల్లు నాకు కావాలని. నిజమే, దేవుడు నీకు ఇస్తాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ద 1 bedroom దట్ గాడ్ హెస్ గివెన్ యూ? అమెరికన్ ప్రెసిడెంట్లో ఒక ఆయన మాట్లాడుతుంటున్న మాట ఏంటో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్, నువ్వు దేశాన్నే మార్చాలనుకుంటే ఫస్ట్ మేకప్ ద బెడ్ ఆఫ్టర్ యూ వేకప్ అన్నాడు. నువ్వు లేవగానే, నువ్వు పడుకున్న దుప్పటి మంచం మీద లేవగానే నువ్వు సర్దుకోవాల్సిన నీ బెడ్ని నీవుగా సర్దుకోగలిగితే యువర్ ఆల్రెడీ యంగ్. దేవుడు నీకు బోలంత సమయాన్ని ఇచ్చున్నాడు.
వయసు వచ్చింది. ఒకవేళ ఇంకా నీ తల్లిదండ్రులు నీ యొక్క బెడ్ని అంతటిని వారు రెడీ చేయాల్సిన పరిస్థితి వస్తే యూ నీడ్ టు థింక్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ వాట్ అబౌట్ యువర్ టైం? నీ సమయం కొరకు 10 ఆరెంజెస్ ఉంటే 1 డజంట్ బిలాంగ్ టు యూ. అది దేవునిది. 24 అవర్స్లో 2 hours 40 minutes బిలాంగ్స్ టు గాడ్. ద టైమ్ దట్ యు మెడిటేట్ ఈజ్ దట్. ఆ కాలమును బట్టి యూ కుడ్ మేనేజ్ థింగ్స్ అండ్ యు మేనేజ్, గాడ్ విల్ మల్టిప్లై. దేవుడు దాన్ని రెండంతలుగా దాన్ని దీవిస్తూ వస్తుంటాడు. కానీ చాలామందికి వాట్ బిలాంగ్స్ టు గాడ్, ఏ సమయం అయితే దేవునికి చెందుతూ ఉంటుందో దాన్నే దొంగిలించేవారై ఉంటారు. పిల్లరా, డైటింగ్ చేస్తున్నప్పుడు వారం రోజుల్లో ఆ ట్రైనర్ చెప్పే మాట ఏంటో తెలుసా? వెయిట్ పెట్టుకొని గ్రామ్స్లో, లీటర్స్లో, కప్పుల్లో కొలత ఇచ్చి ఆహారాన్ని తీసుకునే పరిస్థితిని చూస్తాం. వారం రోజులు చేసిన తర్వాత మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్స్ ఇస్తూ ఉంటాడు. దానికి పెట్టే పేరు ఏంటో తెలుసా? చీట్ డేస్ అంటాడు. చీట్ డేస్ అంటే ఏం చేస్తారనంటే డైట్ అంతటినీ బ్రేక్ చేసి కడుపు నిండా దినమంతా ఏం కావాలో అవన్నీ మళ్ళీ తిని మళ్ళీ నెక్స్ట్ రోజు ఏంటంటే డైట్ చేసినట్లుగా. బట్ ఇన్ గాడ్, దేవుని యందు, దేవుని యొక్క సమయం, దేవుని యొక్క దృష్టిలో జీవించే నీవు, దేవుడు నీకు ఇచ్చిన కాల పరిణతిలో దేర్ ఆర్ నో చీట్ డేస్. దేవునికి నువ్వు ఇవ్వాల్సిన సమయంలో, దేవునితో గడపాల్సిన సమయము, దేర్ ఆర్ నో చీట్ డేస్. ఎవ్రీ సింగిల్ డే, ప్రతి దినము ఈజ్ కనెక్టెడ్ టు యువర్ డెస్టినీ. ఇది మనం ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ డెస్టినీ. అది నీ జీవితమునకు సంబంధించినదైన విషయమును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యు డిడ్ నాట్ కమ్ దిస్ ఫార్ జస్ట్ టు లివ్ ఎ లైఫ్ వితౌట్ ఎ మేనేజ్మెంట్. నీకు నీవుగా మేనేజ్ చేసుకోలేని జీవితం కొరకు దేవుడు నేను ఇంతవరకు నడిపించలేదు. స్టార్ట్ మెడిటేటింగ్ సో దట్ యు కుడ్ మేనేజ్. స్టార్ట్ మేనేజింగ్ సమ్ థింగ్స్. దాన్ని నీవు విశ్వాసంగా, యథార్థంగా నీవు దేవుని యొక్క విషయాల్లో చేయాల్సిన ప్రతి పనిని నువ్వు చేయడం ప్రారంభించినప్పుడు గాడ్ విల్ మల్టిప్లై. దేవుడు దాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడనే విషయమును నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. పిల్లరా, టైంను మనం యూజ్ చేస్తుంటే మనం ఖర్చు పెట్టిన సమయమును బట్టి ఈరోజు లోకంలో మనకేమి ఇస్తున్నారంటే ధనాన్ని ఇస్తూ ఉన్నారు. వెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ యూ రిసీవ్ మనీ. ఆ కారణమును బట్టి ఈరోజు నీకున్న ప్రతి సమయమును దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవుని గణపరచాల్సిన సమయము, దేవుని ఆరాధించాల్సిన సమయంలో, ఈరోజు ఈ లైవ్లో ఆరాధన జరుగుతున్న సమయంలో కూడా వేరు వేరు రకాలమైన వ్యాపారాలకు వెళ్ళిపోతున్న నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తూ వస్తున్నాడు. హౌ మచ్ ఆర్ యు ఫెయిత్ఫుల్? యథార్థంగా నువ్వు జీవించగలిగే పరిస్థితి కొరకు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. హానర్ గాడ్ విత్ యువర్ టైం. నీ సమయంతో దేవుడిని నీవు ఘనపరచాల్సిన వాడు అయ్యావు. ఎందుకో తెలుసా? ఎవరైనా ఆయన ఇచ్చి శోధించినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? పట్టజాలంత విస్తారమైన దీవెనలతో ఆయన నిన్ను నన్ను దీవిస్తాడంట. అణిచి కుదించి విస్తారముగా ఆయన నీకు ఇస్తాడు. వెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ గాడ్, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క విషయాల కొరకు, ప్రార్థన కొరకు, వాక్యము కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు గాడ్ విల్ మల్టిప్లై దోస్ థింగ్స్. నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నేను తీసుకుని వెళ్తున్నాడు. యు నీడ్ టు డై బిఫోర్ ది ఆర్డైన్డ్ డేస్ ఆర్ కంప్లీటెడ్. దేవుడు నీ కొరకు నియమించిన దినాలు సంపూర్తి కాకుండా నువ్వు చనిపోవలసిన అవసరం లేదు. ఐ విల్ సాటిస్ఫై యూ విత్ లాంగ్ లైఫ్. దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరిచేదని అంటాడు. వై షుడ్ గాడ్ గివ్ యూ సమ్ మోర్ టైం? దేవుడు నీకు ఇంకా అధిక కాలమును ఎందుకు ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు? వెన్ యూ స్పెండ్ టైం నీకు నచ్చినట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా, నీ యొక్క లోకానుసారమైన జీవితం కొరకు యథేచ్ఛగా నువ్వు లోకంలో సాగిపోతుంటే దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా, ధ్యానము చేయకుండా, దేవుని యొక్క విషయాలు యందు నీవు మనస్సును పెట్టిన వాడిగా జీవించినప్పుడు వై డస్ గాడ్ నీడ్ టు స్టిల్ ఎక్స్టెండ్ సమ్ టైమ్ ఫర్ యూ? దేవుడు ఇందుకు ఇంకా తన సమయమును నీ కొరకు ఇవ్వాల్సి ఉన్నదో ఆలోచన చేయవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ది డ్రై సీజన్. ఈరోజు ప్రియ యవ్వన బిడ్డ, నీ జీవితం ఎండిపోయిన పరిస్థితి వలె కనబడుతుందని అంటే అండర్స్టాండ్ ది కీ. రహస్యం ఏంటో తెలుసా? యూ నీడ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు కావాలనే విషయమును నేను నీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. చదువుదాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా. సరిపోతుంది. నీవు జ్ఞానమును
విసర్జించున్నావు గనక, కొంతమంది జనులైతే జ్ఞానము లేని వారై, ప్రత్యక్షత లేని వారై, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయని కారణమును బట్టి వారిని మేనేజ్ చేయలేని వారిగా ఉన్నారు. మేనేజ్ చేయని కారణమును బట్టి అభివృద్ధిని చూడలేని వారిగా ఉన్నారు. అయితే జ్ఞానమును కొంతమంది ఏం చేస్తున్నారనంటే జ్ఞానమును విసర్జించుతున్నారంట. దే ఆర్ లీవింగ్ ఇట్ అవుట్. లోకంలో విడిచిపెట్టే వారిగా ఉన్నారు. హౌ డు యూ, ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక యవనస్తుడు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటో తెలుసా? హౌ డు యూ డిఫైన్ సక్సెస్? హౌ డు యూ డిఫైన్ సక్సెస్? ఏ రకంగా నా విజయమును మీరు ఏ రకంగా విజయమును మీరు డిఫైన్ చేస్తారన్న మాట ఆ సేవకుని అడిగినప్పుడు ఆ సేవకుడు తిరిగి చెప్తున్న జవాబు ఏంటో తెలుసా? ఫర్ మీ, నాకు సక్సెస్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? డైలీ మై డూయింగ్ మై డైలీ రొటీన్, డూయింగ్ మై డైలీ రొటీన్ సక్సెస్ఫుల్ ఈజ్ బీయింగ్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అని అన్నాడంట. డూయింగ్ మై డైలీ రొటీన్, ప్రతి దినము దేవుడు నాకు అప్పగించిన పనిని నమ్మకముగా సక్సెస్ఫుల్గా నేను చేయడమే నా జీవితంలో సక్సెస్ కింద నేను భావిస్తానన్నాడు. అవును బిడ్డ, సక్సెస్ డజంట్ కమ్ ఓవర్ నైట్. ఒక రాత్రిలోనే నీకు విజయము రాదు అనే మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్స్ ఎ జర్నీ, యూ నీడ్ టు బిల్డ్ ఇట్. నువ్వు కట్టుకోవాల్సిన వాడవై ఉన్నావు. యూ నీడ్ టు కన్స్ట్రక్ట్, దాన్ని నువ్వు ఒక్కొక్కటిగా భద్రపరచుకోవాల్సిన వాడవై ఉన్నావు. ఇట్ డజంట్ కమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎందుకో తెలుసా? ఇంకొక దైవజనుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ది పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద మిరకల్స్ అన్నాడు ఆయన. దేవుని యొక్క ప్రజలు ఎందుకు ఈరోజు తప్పిపోతున్నారు? ఎందుకు లోకంలో యథాశగా తిరుగుతూ ఉన్నారు? లోకానుసారం వలె, లోకుల వలె ఎందుకు జీవిస్తున్నారు అంటే దేవుడు అద్భుతమైన దేవుడు కాబట్టి. when people waste the time, when people waste the resources that God has given you, ప్రజలు దేవుడిచ్చిన సమయమును, ఉద్యోగమును, పనిని, బాధ్యతలను వారు లక్ష్య పెట్టక దాన్ని విడిచిపెట్టి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని వేస్ట్ చేసిన సమయంలో మళ్ళీ తిరిగి అబ్బా తండ్రి అని గోజాడితే దేవుడు కృపగలవాడు గనక ఆ పరిస్థితిని దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. ఫర్ దట్ రీజన్ అని చెప్పి ఆ దైవజన్ అంటున్న మాట ఏంటో తెలుసా? గాడ్స్ పీపుల్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ బై ది గాడ్స్ మిరకల్స్. దేవుడు అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. దాని ద డిగ్రీ ఆఫ్ ద లైఫ్ దట్ యూ నీడ్ టు లివ్, నువ్వు జీవించాల్సిన విధానం యొక్క మాదిరి ఏంటో తెలుసా? యూ నీడ్ టు లివ్ అపాన్ ద డిగ్రీ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్నెస్. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదముపై, దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెస్ పై, దేవుడు నిన్ను దీవించిన విధానమును బట్టి ప్రత్యక్షత కలిగి నీవు నేను జీవించాల్సిన వారిమై ఉన్నా. వీ ఆర్ నాట్ సపోజ్ టు లివ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ మిరకల్స్. అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అలాగని చెప్పి దేవుడు నీకు ఇచ్చిన రిసోర్స్ని, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమును, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విధమైన సంపదను, దాని అన్నింటినీ నువ్వు వ్యర్థంగా ఖర్చు పెట్టి మళ్ళీ ఆయన దేవుని సన్నిధిలో ఎండిపోయిన పరిస్థితి అని చెప్పి గోజారడం కాదు. కానీ యు నీడ్ టు లివ్. ఏ రకంగా జీవించాలంటే దేవుడిచ్చిన రిసోర్సెస్ని మెడిటేట్ చేస్తూ, మేనేజ్ చేసుకోగలుగుతూ, మేనేజ్ చేస్తూ దాని ప్రకారంగా మల్టిప్లై చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను బట్టి నీవు నేను ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉన్నావు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవాలని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి విని అన్న మాట కొరకు నేను చెప్తూ వచ్చానండి. విని, ఈ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని. అండ్ యూ కుడ్ హియర్ సంథింగ్. ఏం జరుగుతుందో తెలుసా? నీ ప్రార్థనకు జవాబు రాలేని పరిస్థితుల్లో జీవించే ప్రియ యవన బిడ్డ, when you do not get an answer for your prayers, start meditating the word of God. There is a place, the answer నీకు ఎక్కడైతే కొన్నిసార్లు ఆన్సర్స్ యు డిడ్ నాట్ రిసీవ్ బై ప్రేయర్స్, ఏ ప్రార్థనకు నీవు జవాబు నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో నీ ప్రార్థనకు జవాబు రాని సమయంలో యూ కుడ్ గెట్ అన్ ఆన్సర్ వెన్ యూ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానం చేస్తున్న సమయంలో దేవుడు నీకేం చేస్తున్నాడు అని అంటే జవాబునిస్తూ వచ్చాడు. నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని
చదువుదామా? వాటిని అనుసరించి వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా తోకగా నియమింపుడు. నీవు పైవాడుగా ఉందువు నీవు గాని పైబాడుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. కింది వాడిగా ఉండవు. Answers you did not receive by prayer, you get by meditating the word of God. Answers you did not receive by prayer. ప్రార్థన నేను తక్కువ చేయట్లేదు, కానీ సమ్టైమ్స్ దెర్ ఇస్ అ ప్రిన్సిపల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో కొన్ని నియమాలు ఉన్నాయి. నీవు దేవుడైన యెహోవా ఆజ్ఞను విని, భక్తుడు మాట్లాడుతుంటున్న మాటను మనం చూసినప్పుడు ఆన్సర్స్ యు డిడ్ నాట్ రిసీవ్ బై ది ప్రేయర్, యు గెట్ బై ది మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసిన విధానమును బట్టి గాడ్ విల్ ఆన్సర్ యూ. నీకు దానికి యొక్క జవాబును పొందుకుంటావు అనే విషయమును నువ్వు ఎరగవలసిన వారు అయ్యినా. వెన్ యూ మెడిటేట్, నువ్వు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు యూ విల్ బీ ఆన్ ఎ సాలిడ్ గ్రౌండ్. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నీ కాన్ఫిడెన్స్ కానీ, నీ నమ్మకము కానీ, నీ ధైర్యం కానీ చాలా స్థిరముగా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో రాబడిన మాటను చదువుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో రాబడిన మాట, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును, అది ఆయన వలన మనకు దొరుకును. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. మనం ఏమి అడిగినను ఆయన ఏం చేస్తున్నాడని అంటే అది ఆయన వలన మనకేమవుతుందనంటే దొరుకునన్నమాట వాక్యాన్ని మనం చూస్తాం. యూ మైట్ బి థింకింగ్ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. పాస్టర్ గారు ఇదంతా చాలా కాంప్లికేషన్స్ అండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అండి. జ్ఞాపకం ఉంచుకోండి, యు ఆర్ డిజైన్ టు లివ్ దిస్ లైఫ్. ఈ జీవితాన్ని జీవించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మూలవచనానికి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం మరొకసారి. 28:14 రాబడిన మాట, యెహోవా ఆజ్ఞాపించిన మాటలను విని, 28:14 రాబడిన మాట, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమించును. పాస్టర్ గారు ప్రమోషన్ కొరకు, ఉద్యోగం కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. సమ్టైమ్స్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యు నీడ్ నాట్ ప్రే ఫర్ ఇట్. నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా రాబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అక్కడ వాక్యమే చెప్తున్నది, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. ఎంతమంది ఇంకా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రార్థన చేస్తున్నారు, వారందరికీ దేవుని యొక్క సేవకునిగా ఈరోజు దేవుడు మీ మనోనేత్రాలు తెరుచును గాక. యూ నీడ్ టు స్టార్ట్ మెడిటేటింగ్ ది వర్డ్. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని విని వాటిని అనుసరించిన ఎడల నీ ప్రమోషన్ కానీ, నీ యొక్క ఉన్నతమైన ఉద్యోగము కానీ, నీ వ్యాపారం కానీ, నీ అభివృద్ధి కానీ, దేవుడు అంటున్నాడు నేను పైవాడినిగా ఉందువు కానీ క్రిందవాడిగా ఉండవు అనే మాటను ప్రభు నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు. మెడిటేట్ అండ్ మేనేజ్ అండ్ మల్టిప్లై దీస్ థింగ్స్. నీ జీవితంలో ధ్యానము చేసుకో, దాని ప్రకారముగా ఆ పరిస్థితులను మేనేజ్ చేసుకోగలిగితే ఒక దినము నాడు దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడనంటే దాన్ని రెండంతలుగా దేవుడు దీవించే దినం వరకు నీవు నేను చూడవలసిన వారమై ఉన్నావు. అదే అధ్యాయము 1-2 వచనాలు, 28వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడిన మాట శ్రద్ధగా సరిపోతుందమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా, ఇఫ్ యు కుడ్ లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ డెలిషియంట్లీ, శ్రద్ధగా, ఆసక్తితో. హౌ డు యూ లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్? ద రెస్పెక్ట్. ఈరోజు ఈ వాక్యాన్ని వంటగదిలో వింటూ ఎంతమంది ఉన్నారో, వేరు వేరు బెడ్రూమ్లో ఉంటూ వాక్యాన్ని వింటూ ఉన్నారో, పిల్లరా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హౌ డు యూ రెస్పెక్ట్ అండ్ గివ్ ద రివరెన్స్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిజర్వ్స్? దేవుని యొక్క వాక్యము అది నిన్ను నన్ను అడుగుచున్నట్లుగా శ్రద్ధగా, యెహోవా యొక్క మాటను శ్రద్ధగా వినేవాడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న. చదువుదా మాటలు ఒకసారి. మొదటి వచ్చినాము, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినే నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల
నీ దేవుడైన నీ యెహోవా దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ నీ చేయాల్సిందేంటో దేవుడైన తెలుసా? యెహోవా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా నువ్వు వినగలిగితే చాలు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ నువ్వు అనుసరించి నడవగలిగితే చాలు. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించిన అనుసరించగలిగితే చాలు. ఈ భాగాలు మీకు అర్థం అవ్వగలిగితే గాడ్ కుడ్ చేంజ్ యువర్ పొజిషన్స్. పరిస్థితులు మారిపోతాయండి. ఇంకా నువ్వు ఉన్న స్థలంలో నీ ఆల్ దట్ యు నీడ్ ఇస్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు కలిగితే చాలు. నీ నా బ్రతుకులు మార్చబడతాయి, నీ నా పరిస్థితులు మార్చబడతాయి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అమాంగ్ ఆల్ ద పీపుల్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నేను హెచ్చిస్తాడు. He will exalt you. అయితే ఇట్టి పరిస్థితి నీకు కలగాలి అని అంటే అట్టి ఆ వాక్యం యొక్క నెరవేర్పును నీవు నేను చూడాలి అంటే నీవు నేను ఏం చేయాలో తెలుసా? నువ్వు ఉన్న పరిస్థితి బట్టి నీకు విరక్తి పుట్టాలి. You must be tired of the sickness and the powerlessness in your life. అరే దేవుడు యొక్క మాటను వింటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను ఎంతో హెచ్చిస్తానన్న మాట వాగ్దానంగా దేవుడు నీకు ఇస్తుంటే ఆయన నీకు తోడై ఉండి తన యొక్క మార్గములన్నీ నీకు తెలియపరుస్తున్న మాట దేవుడు నీకు సెలవిస్తూ ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ సిక్ అండ్ టైర్డ్, నీవు శక్తి లేని వాడుగా నీరసంగా బలహీనుడుగా నీవు నేను జీవించినప్పుడు యూ నీడ్ టు హేట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ దట్ యు ఆర్ ఇన్. నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న పేదరికాన్ని బట్టి, నీకున్న కండిషన్ బట్టి, నువ్వు ఏ పేరు ద్వారా పిలబడుతున్నావో నీ పొజిషన్ బట్టి నీకు ఏం రావాలో తెలుసా? విరక్తి కలిగిన దినము నాడు అప్పుడు దేవుని నువ్వు అడుగుతావు, ప్రభువా నీ వాక్య ప్రత్యక్షత నాకు కలిగించాయి. షో మీ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని బట్టి నా జీవితమును మార్చు అని నువ్వు అడిగిన దినము నాడు 2వ వచనంలో రాబడిన మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చినని నీకు ప్రాప్తించును. ఇంగ్లీష్లో రాబడిన మాటను మనం చూసినప్పుడు దే విల్ ఓవర్టేక్ యూ, దట్ బ్లెస్సింగ్స్, you will be covered with the blessings. They will overtake you. దేవుడు నిన్ను అధికంగా దీవిస్తాడు. దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, నా జనులు జ్ఞానం లేని వారు నశించుచున్నారు, నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా సరిపోతుందండి. నేను నిన్ను విసర్జించున్నాను. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నా యాజకుడు కాకుండా నేను విసర్జించుతున్నాను. హౌ డు యూ గెట్? దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు ఎప్పుడు కలుగుతుందని అంటే వెన్ యూ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. జ్ఞానము బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్, ఆ జ్ఞానం వల్ల నువ్వేమైపోతున్నావు అంటే నశించిపోతున్నావు. జ్ఞానం కలిగిన విసర్జిస్తున్నావు అంటే దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానం చేయట్లేదు. భక్తుడు అంటూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నా జ్ఞానమును విసర్జించున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతాను. ది హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ గాడ్ ఏంటో తెలుసా? యాజకుడిగా పిలువబడే స్థలము, ది ఇంటర్సెసరీ ప్లేస్, ది మీడియేటర్, ది కనెక్టర్. నీవు దేవునికి రిప్రజెంటేటివ్గా ఈ లోకంలో జీవించడం అనేది దేవుని యొక్క ఆశ భాగ్యమై ఉంటుండగా, కోరిక ఉంటుండగా నీవు జ్ఞానమును విసర్జించావు గనక అంటే దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానం చేయట్లేదు కాబట్టి, దేవుని యొక్క వాక్యమును నీవు అనుసరించట్లేదు కాబట్టి, ఆయన యొక్క మాటలను వినట్లేదు కాబట్టి, నిన్ను దేవుడు ఒకవేళ వింటే భూమి మీద విస్తారముగా నిన్ను ఎంతో హెచ్చిస్తానని, సమస్త వారి అందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాననే మాటను ఆయన సెలవిస్తూ ఉంటే, ఆ జ్ఞానమును నువ్వు విసర్జించిన కారణమును బట్టి దేవుడు అంటున్నాడు, యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతుని. సమూయేలు దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? సమూయేలు ఇంకెంతకాలం నువ్వు ఏడుస్తావు? ది లార్డ్ హ్యాస్ సాట్ సమ్వన్ ఫర్ హిమ్. యెహోవా ఇంకొక మనుష్యుని కనుగొన్నాడన్న మాటను వాక్యంలో చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో రాబడిన మాట. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము క్షమించండి, దానికన్నా మునుపు ఈ వాక్యం నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాటను చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట. యాజకుల కొరకు ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే దేవుని యొద్దకు ఎక్కి పోవగా యెహోవా పర్వతము నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలిపవలసింది ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసితును? మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు చేర్చుకుంటున్నాను. మిమ్మల్ని నెట్లు చేర్చుకుంటున్నాను. మీరు చూచి సరిపోతుందమ్మా.
నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు నడిపించినది వాగ్దాన దేశంలోకి కాదు, కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎక్కడికి నడిపించాడు అంటే ఆయనలోకి నడిపించాడు. సో దట్ దే కుడ్ లివ్ ఇన్ ది ప్రామిస్డ్ ల్యాండ్. గాడ్ హస్ సేవ్డ్ యూ. దేవుడు నిన్ను రక్షించుకున్న దేని కొరకనంటే నిన్ను పాపం నుండి విడిపించడానికి, నిత్య జీవునికి కలుగు చేయడానికి అనే మాట అది ఒక భాగం అయితే, గాడ్ హస్ సేవ్డ్ యూ. దేవుడు నిన్ను రక్షించుకున్న దేని కొరకనంటే ఆయనలోకి నిన్ను పిలుచుకోవడానికి. అక్కడ రాయబడిన మాట, గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరే చూచితిరి. 5-6 వచనాలు చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధ విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపద అగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, పిల్లరా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ యాజకులుగా చేయాలని ఆశపడ్డాడు. మోషే ఆ దినం నాడు నిలబడి నీరు యెహోవా పక్షంగా నిలబడాలనుకున్న వారందరూ ఇటు పక్కకు రండి అని పిలిచినప్పుడు, యెహోవాను సేవింపడానికి ఇష్టపడే వారందరినీ మోషే పిలిచినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ వస్తారనుకున్నారు. లేవీయులు మాత్రమే వచ్చారు. వారికి యాజకులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నూతన నిబంధన గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాబడిన మాటను మనం చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాబడిన మాట, అయితే మీరు చీకటిలోండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. పిల్లరా, ఆ దినం నాడు ఇజ్రాయెల్ ప్రజల నుండి గెద్ద రెక్కల వలె నేను మిమ్మల్ని ఇట్లా చేర్చుకుంటున్న మాటను భక్తుడు మాట్లాడుతూ వస్తే, ఈరోజు నిన్ను నన్ను చీకటి నుండి ఎక్కడ పిలుస్తూ వచ్చాడనంటే వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనయ్యున్నారు. అన్ని జనులనైన మనకు, దేవుని యొక్క నిబంధనలు లేని మనకు, అబ్రహాం యొక్క ఆశీర్వాదము అన్య జనులైన మనకు కలుగునట్లుగా క్రీస్తు మన కొరకు శాపమైన విధానమును బట్టి దేవుడు ఈరోజు దేవుని ఎరిగిన ప్రతి వారికి దేవుడిచ్చిన స్థానం ఏంటో తెలుసా? ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రీస్ట్, రాయల్ ప్రీస్ట్హుడ్, ది కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ స్థలమును దేవుడు ఈరోజు నీ నుండి నా నుండి వెనక్కి తీసుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించావు, నా మాటలు నువ్వు గైకొనలేదు కాబట్టి యాజకునిగా. చూద్దాం హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఆఖరి భాగంలో రాబడిన మాట, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనక నేనును నీ కుమారులను మరుతును. ఎంత భయంకరమైన మాట అండి. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనక నేను నీ కుమారులను మరుతును. బికాజ్ యూ హ్యావ్ లెఫ్ట్, బికాజ్ యూ ఆర్ ఇగ్నోరెంట్. జ్ఞానము లేనివాడిగా ఉన్నావు, ధ్యానం చేయడం లేదు. నిన్ను యాజకునిగా నేను విసర్జించాను. అట్ ది సేమ్ టైం వాక్యంలో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రొఫెటిక్గా దీన్ని అర్థం చేసుకోగలిగితే, ప్రవచనాప్తంగా, నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనక నేను నీ కుమారులను మరుతును. దేవుడు ఏం మర్చిపోయాడు? ఏంటి జ్ఞాపకం చేసుకుని అంటున్నాడో తెలుసా? నీవు దేవుని యొక్క వాక్యమును మర్చావు కాబట్టి, జస్ట్ బికాజ్ యూ స్టాప్ మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క వాగ్దానమును నువ్వు ధ్యానం చేయడం విడిచిపెట్టావు కాబట్టి, ద థింగ్ దట్ హాస్ గివెన్ టు బ్రత్, నీ ఆత్మ పరిధిలో దేవుని యొక్క వాగ్దానం ఏదైతే నువ్వు జన్మనివ్వాల్సిన వాడిగా ఉన్నావో, దేవుని యొక్క వాగ్దానం ఏదైతే నీ జీవితంలో అది జన్మించే స్థలంలో ఉన్నదో, దానిని నేనేం చేస్తానంటే మర్చిపోతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి భౌతిక సంబంధంగా నీ పిల్లల కొరకు దేవుడు మాట్లాడుతుంటే, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఈ విషయాన్ని మనం ఎరగవలసిన వారమై ఉన్న నీవు దేవుని ధర్మశాస్త్రమును ఏం చేస్తావు? మర్చిపోయావు. వాగ్దానాన్ని మర్చిపోయావు. దేవుడు నీకు ఇచ్చిన మాటను విడిచిపెట్టేస్తావు. యు ఆర్ అబార్టింగ్ ద ప్రామిస్ అండ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్. ఎందుకో తెలుసా? ఆ కారణమును బట్టి దేవుడు అంటున్నాడు, నేను నీ కుమారులను మర్చిపోతాను. అంటే ఏదైతే నువ్వు జన్మనివ్వాలో, ఏ వాగ్దానం అయితే నువ్వు కనాలో, ఆ వాగ్దానం యొక్కను దేవుడు ఏమంటున్నాడు అంటే, ఐ విల్ ఫర్గెట్ దోస్ థింగ్స్.
నేను దాన్ని జ్ఞాపకం చేసుకున్న మాటను దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ దినం నాడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, మీరు మాట్లాడుతున్న మాటలన్నీ నేను చెవిలో వినియున్నాను. వారు ఏం మాట్లాడుతూ వచ్చారు? యెహోవా మా ఎడల పగబట్టి ఉన్నాడని మాట్లాడుతూ వచ్చారు. ఇంతవరకు ఈ అరణ్యంలో ఆయన తీసుకుని రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ ఐగుప్తులోని మనం బయటకు తీసుకుని వచ్చి ఈ అరణ్యంలో ఆయన మనందరినీ కూడా ఇక్కడే సమాధి చేయాలనుకున్న మాటలు వింటూ వచ్చాం. నిశ్చయంగా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ అరణ్యంలోనే మీరు అందరూ కూలుదురు, రాలిపోతారని చెప్పాడు. నాట్ ఈవెన్ వన్ విల్ లివ్. ఎందుకో తెలుసా? వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమి చేశారనంటే మర్చిపోయారు. ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్, మనుషుల యొక్క జ్ఞానం బట్టి వారు జ్ఞానంను విసర్జించి వారు ఏమంటున్నారో తెలుసా? వారు ఉన్నత దేహులై ఉన్నారు, వారికి మేము ఆహారం వల్ల కనబడుతూ ఉన్నాం, వారు మాకన్నా శక్తివంతమైన వారై ఉన్నారు. కానీ దేవుని యొక్క జ్ఞానమును బట్టి, వాగ్దానమును బట్టి, దేవుడిచ్చిన మాటలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి దాన్ని అనుసరించి ఆలోచన చేయగలిగితే దానికి అర్థమయ్యేది ఏంటో తెలుసా? దేవుడు మా పక్షంగా ఉన్న మాకు విరోధి ఎవరు అనే మాట అర్థమవుతుంది. ఫర్ గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మాతో ఉన్న కారణమును బట్టి, దేవుడు మాలో ఉన్న కారణమును బట్టి నాకు విరోధి ఎవడు? మై గాడ్ ఈజ్ మైటర్ దాన్ ద మైటియర్. శక్తివంతమైన దానికన్నా శక్తి కలిగిన దేవుడు, గొప్ప వాటికన్నా గొప్ప దేవుని నేను కలిగి ఉన్నా. అట్టి సర్వోన్నతుడైన దేవుని కొరకైన జ్ఞానమును విసర్జించి వాక్యమును విడిచిపెట్టి ధ్యానము చేయడం నువ్వు మరిచి జీవిస్తే దేవుడు అంటున్నాడు, నీవు దేవుని ధర్మశాస్త్రమును మరిచావు కాబట్టి నీ పిల్లలు నేను మర్చిపోతున్నాను మాటను దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై అవర్ వీక్నెసెస్. మన బలహీనతలను బట్టి దేవుడు ఆయన తగ్గిపోలేదు. గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై అవర్ వీక్నెసెస్. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని కనకుండా దాన్ని అబార్ట్ చేస్తుంది ఏంటో తెలుసా? నీ అవిధేయత. వాక్యాన్ని మరిచి విడిచి జీవించిన నీ పరిస్థితి దాన్ని ఆ రకంగా తీసుకుని వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అన్ని గొప్ప కార్యాలు దేవుడు ఆ అరణ్యంలో చేస్తే చూచి వాగ్దానం నిలిచి ఉండగా, అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు దేవుని యొక్క వాగ్దానం, వారి పితరులకి దేవుడు చేసిన వాగ్దానం నిలిచి ఉండడానికి దేవుని యొక్క హస్తమును చూచిన ఈ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ కుమారులను నేను మర్చిపోతానని చెప్పి అరణ్యంలోనే వారందరూ కూడా కూలిపోయినట్లుగా, రాలిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. ప్రియవన బిడ్డ, మే యూ ఆర్ టాకింగ్ లైక్ దట్. నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావేమో. మే యూ హ్యావ్ లాస్ట్ ది కెపాసిటీ ఆఫ్ బిలీవింగ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఈరోజు ఈ పాండమిక్ పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, ఈ వాతావరణాలను బట్టి, ఈ లాక్డౌన్ బట్టి, వేరే వేరే స్థితిగతులను బట్టి, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, నీ వివాహం కొరకు, ఇఫ్ యూ హ్యావ్ స్టాప్ బిలీవింగ్ గాడ్, ఆ కెపాసిటీని నువ్వు కోల్పోయేవేమో. నమ్మే శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు కొరకైనా మాటలు. దట్ సో సింపుల్. రిమెంబర్, అండ్ దిస్ ఈజ్ సో పెయిన్ఫుల్. చాలా బాధ కలిగించే మాట. ద డ్రీమ్ దట్ యూ హ్యావ్ డ్రాప్డ్, గాడ్ హెస్ గివెన్ టు సంబడి. ద ప్రామిస్ దట్ యూ హ్యావ్ డ్రాప్డ్, గాడ్ హెస్ గివెన్ టు సంబడి. ద కమాండ్మెంట్ దట్ యూ హ్యావ్ డ్రాప్డ్, గాడ్ హెస్ గివెన్ టు సంబడి. ఏ కళనైతే నువ్వు విడిచిపెట్టావో, ఏ వాగ్దానాన్ని అయితే నువ్వు విడిచిపెట్టావో, ఏ ఆజ్ఞనైతే నువ్వు విడిచిపెట్టావో, దేవుడు ఇంకొకరికి ఆ బాధ్యతను అప్పగించాడు. దే మైట్ నాట్ లుక్ లైక్ యూ. వారు నీ వల్లే ఉండకపోవచ్చు. రాజు అయిన సౌలు కొరకు రాయబడిన మాటలు చూస్తున్నప్పుడు సమూయేలు కొరకు దేవుడు అంటున్న మాట, ఇంకెంతకాలం సమూయేలును దుఃఖాకాంతుడు అయి ఉంటాం. ఫర్ ద లార్డ్ సాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అనదర్ మ్యాన్. యెహోవా కొరకు ఇంకొక మనుష్యుని దేవుడు కనుగొన్నాడనే మాట. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. బాధ కలిగించే మాట. 13వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించు. సరిపోతుంది. 13వ అధ్యాయము 13వ వచనం. 1 సమూయేలు గ్రంథం 13. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము
13వ వచనంలో రాబడిన మాటలో రెండో భాగాన్ని నేను చదువుతున్నాను. ఈ రాజ్యమును ఇజ్రాయెల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉన్నను, అయితే నీ రాజ్యము నిలవదు. నీ చిరకాలము ఎస్టాబ్లిష్ చేయడానికి రాజు దేవుడైన దేవుడు సౌలు కొరకు తలపెట్టిన ఆలోచన ఏంటో తెలుసా? నీ రాజ్యము ఇజ్రాయెల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలపెట్టి ఉండెను. బట్ ఐ యామ్ డ్రాపింగ్ ఇట్ డౌన్. ఎందుకు? నువ్వు దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకమైన పనిని చేసేదివు గనక, ఏదైతే నీకు స్థిరంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నానో, జస్ట్ బికాజ్ యూ స్టాప్డ్ బిలీవింగ్ మీ, జస్ట్ బికాజ్ యూ స్టాప్డ్ ఒబేయింగ్ మీ, నువ్వు ఆ వాక్యం నాకు నువ్వు అవిధేయుడిగా జీవించావు, నా వాక్యాన్ని నమ్మేవాడిగా లేవు, నా వాక్య ప్రకారంగా జీవించేవాడిగా లేవు, నా వాక్యమును ధ్యానించేవాడిగా లేని కారణమును బట్టి దేవుడు అంటున్నాడు, నీ రాజ్యమును ఇజ్రాయెల్ మీద సదాకాలమును స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను, కానీ అయితే ఈ రాజ్యము నిలవలేదు అనుకున్నాను. బట్ ఐ హ్యావ్ డ్రాప్డ్ ఇట్ డౌన్. వాగ్దానం ఇచ్చాను, నీవు ధ్యానం చేయలేకపోతున్నావు, నీవు వాగ్దానాన్ని మర్చిపోతున్నావు, ఆ వాగ్దానం ముందు నీ మనసులో లక్ష్య పెట్టలేకపోతున్నావు, ఆ ప్రకారంగా గైకొనలేకపోతున్నావు, వినలేకపోతున్నావు. నీవు వింటే భూమి మీద ఉన్నావని అన్నిటికన్నా నిన్ను ఎంతగానో హెచ్చిస్తానని దేవుడు యాజకులుగా ఒక ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇచ్చి ఉన్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ నీ అవిధేయతను బట్టి, అవివేకపు పని చేసిన కారణమును బట్టి ఈ రాజ్యం అయితే స్థిరంగా నీపై నీ కుటుంబంపై ఉంచుతానని మాట ఇచ్చాను. ఐఎమ్ టేకింగ్ ఇట్ డౌన్. ఎందుకు తెలుసా? గాడ్స్ వర్డ్స్, దేవుని యొక్క ఆజ్ఞలు, దీస్ వర్ నాట్ ది సజెషన్స్ ఫర్ కన్సిడరేషన్. అవి నీకు సలహాలు కాదు నువ్వు ఆలోచన చేసి చేయడానికి. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసా? దేర్ ఆర్ కమాండ్మెంట్స్ ఫర్ ది కమిట్మెంట్. God, the word of God are not the suggestions for your considerations. అవి సలహాలు కాదమ్మా ఆలోచించి చేయడానికి. Those are the commandments for your commitment. బలంగా నిబద్ధత కలిగి చేయటకు ఏ మాటలైతే దేవుడు, ఏ ఆశీర్వాదం అయితే దేవుడు సౌలుపై ఉంచాలనుకున్నాడో అది దావీదుపై దేవుడు నిలబెట్టిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 89వ కీర్తన 20 నుండి కొన్ని భాగాలు చదువుకుందాం. 89వ కీర్తన 20 నుంచి కొన్ని భాగముల వరకు. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించుచున్నాను. 89వ కీర్తన 20వ వచనంలో రాయబడిన మాట, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించున్నాను. గాడ్ అనాయింట్స్ బిఫోర్ హీ అపాయింట్స్. దేవుడు ఎవరినైనా ఎన్నుకొని వనుపు దేవుడు ఎవరు ఏం చేస్తున్నాడంటే దేవుడు అభిషేకిస్తూ వస్తుంటాడు. చదువుదాం 21, 22 వచనాలు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండెను, నా బాహుబలం అతన్ని బలపరచును, ఏ శత్రువు అతని మీద జయమునందుడు, దోషకారులు అతన్ని బాధపరచును. లుక్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ద డేవిడ్. నేను గడిచిన ఆదివారం కూడా ఇదే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మ్యాన్ హూ ఫియర్డ్ గాడ్, దేవుని యొక్క వాక్యములకు, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు గైకొని విని ఆ ప్రకారంగా జీవించిన వ్యక్తి ఎవరు అని అంటే దావీదుగా చూస్తావు. దావీదులో బలహీనతలు లేవా? దావీదు బలహీనుడిగా ఉన్నాడు, కానీ దావీదు పాపం చేసిన ప్రతిసారి ప్రవక్త ద్వారా వచ్చే ప్రతి మాటకు విని లోబడి ఆ మనుష్యుడును నేనే అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడిన పరిస్థితిని మనం చూస్తాం. ది గ్రేటెస్ట్ మిస్టేక్ ఈరోజు కాలంలో జరుగుతున్న బహుఘోరమైన ప్రమాదం ఏంటో తెలుసా? పీపుల్ డు నాట్ రియలైజ్ దట్ దే హ్యావ్ డన్ అ మిస్టేక్. తప్పు చేశామనే రియలైజేషన్ కానీ అటువంటి కాన్షియస్ కానీ లేకుండా జీవించే ప్రమాదకరమైన పరిస్థితి. చదువుదాం 23 నుంచి కొన్ని భాగాలు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టి వారిని మొత్తెదను, నా విశ్వాస్యతను నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రము మీద అతని చేతి నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టెను.
కావున నేను అతను అతని నా జ్యేష్ఠ కుమారుని కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజ్యములలో అత్యున్నతినిగా నుంచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కడసరి వాడండి సమూయేలు దావీదును అభిషేకించే సమయమునకు యెషయా అంటున్న మాటను మనం చూసినప్పుడు ఈడే ఉన్నారా, ఎవరు లేరంటే కడసరి వాడు ఒకడున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? కడసరి వాడు గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ద మ్యాన్ హూ వాజ్ రిజెక్టెడ్, ద మ్యాన్ హూ వాజ్ ఎల్లోన్, విసర్జించిన వాడు, కుటుంబంలో అర్హత లేనివాడు, కుటుంబంలో గుర్తింపు లేనివాడు, కుటుంబంలో పట్టించుకొని ఈ దావీదు కొరకు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రము చెబుదాం. 28వ వచనంలో రాబడిన మాట, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండచేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా కృప ఇదే మాట దేవుడు సౌలుతో స్థిరపరిచాడు. జస్ట్ బికాజ్ తన ఆజ్ఞను గైకొన్న కారణమును బట్టి నేను అదే మాట్లాడుతూ వచ్చాను. గాడ్ విల్ డ్రాప్ డౌన్ and he will give it to somebody. ఇచ్చిన వాగ్దానము, ఇచ్చిన మాటను ఆయన అంటున్నాడు, నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానం ఆకాశమునంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. సౌలు జీవితంలో చూడాల్సిన కార్యము, జస్ట్ బికాజ్ హీ హాస్ డ్రాప్ డౌన్, మెడిటేట్ చేయలేదు, ధ్యానం చేయలేదు, గౌరవించలేదు, గమనించలేదు, విధేయత చూపించలేదు. ఏంటండి, 4 పశువులను తెచ్చినంత మాత్రాన అంత ఘోరమైన పని అంటే? ఎస్, ఇట్స్ అబౌట్ ఒబీడియన్స్ టు గాడ్. ప్రియవని బిడ్డ, విధేయత కలిగి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయగలిగితే, ఇఫ్ యూ కుడ్ మెడిటేట్ యూ కుడ్ మేనేజ్, ఇఫ్ యూ కుడ్ మేనేజ్ యూ కుడ్ మల్టిప్లై. దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. జ్ఞానమును విసర్జించి యాజకునిగా నేను విసర్జించి ఉన్నాను. మీరు దేవుడైన యెహోవా మాటలను అక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతున్నమాట భక్తుడు మాట్లాడుతూ వస్తున్నాను. నేను కొంచెం లోతుగా త్వరగా వెళ్ళిపోతూ వస్తున్నాను. 58వ యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనంలో చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం ఈ భాగమును చూపించిన మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తాను. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకూడదు, నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల ఇష్టమైన పనులు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనక ఉన్న ఎడల. సరిపోతుందండి. 13వ వచనంలో రాబడిన అతి శ్రేష్టమైన భాగాలు, ప్రియ యవ్వన బిడ్డ, ప్రియ వ్యాపారస్తులారా, వేరు ఆఫీసుల్లో ఉన్నతమైన కార్యాల్లో ఉన్న ప్రతి వారితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న విషయాలు మనం చూద్దాం. ది డే ఆఫ్ రెస్ట్, నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నా ప్రతిష్ఠితమైన దినమున నీవు ఊరుకుని, ఇఫ్ యూ కుడ్ కీప్ క్వైట్, టాక్ టు గాడ్, టాక్ అబౌట్ గాడ్. దేవుని కొరకు మాట్లాడు, దేవునితో మాట్లాడు. అది శ్రేష్టమైన దినము, ది డే ఆఫ్ సాబత్. ఈ విశ్రాంతి దినము, ఈ పునరుత్థాన దినము దేవుడు నీ కొరకు నియమించిన ఈ దినము నాడు, అయ్యా ఎందుకండి ఆరాధనలో రాలేకపోతున్నారు, ఎందుకండి లైవ్ ఆరాధనలో మీరు పాల్గొనలేకపోతున్నారు, మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే, ఆఫీస్లో ఉన్న పొత్తిని చెప్తూ వచ్చేవారు, ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితులు మాట్లాడేవారు, వ్యాపారం కొరకు మాట్లాడుతున్నవారు, ఇవేవి లేక ఇంట్లో విస్తారమైన పనులు, అది ఒక శ్రేష్టమైన దినముగా భావించి బట్టలు ఉతుక్కోవడానికి, వేరు పనులు చేసుకోవడానికి, పిండి వంటలు వండుకోవడానికి, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడానికి, వేరు వంటలు, కార్యక్రమాలు, పనులు, ఇల్లు చూపులు, ఇంటి పనులు, పెళ్లి చూపులు, వేరు పనులు పెట్టుకునే నీతో నాతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ హోలీడే. అది పరిశుద్ధమైన దినము. ఇట్స్ ఎ హోలీడే. హానర్ గాడ్. దేవుని ఘనపరచాల్సిన దినము. డే దట్ యు నీడ్ టు గివ్ టు గాడ్. దేవునికి నువ్వు ఇవ్వాల్సిన దినము. 14వ వచనము, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. వాట్ యు డిడ్ నాట్ రిసీవ్ త్రూ ప్రేయర్స్ యు కుడ్ గెట్
టు ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏదైతే ప్రార్థన బట్టి నువ్వు పొందుకోలేదో వాక్య ధ్యానాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు. నీవు దేవుని యందు యెహోవా యందు నీవు యెహోవా యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదును. యు ఆర్ డిజైన్డ్. ప్రియమైన బిడ్డ, ఉన్నతమైన దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నిలబెట్టుటకు దేవుడు నిన్ను డిజైన్ చేసి ఉన్నాడు. నాట్ ఇన్ ద లో ప్లేసెస్, ఉన్నతమైన స్థలములు, ఉన్నతమైన స్థలము. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నువ్వు అనుభవములో ఉంచదు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. 56వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు త్వరగా చూద్దాం. యెషయా గ్రంథం 56 మొదటి నుండి కొన్ని వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది, నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించి నీతిని అనుసరించి నడుచుకోండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టివాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకున్న అన్యుడు. ప్రియులారా, లోకంలో వారు కాదండి, దేవుని ఎరిగిన వారు కాదండి. దేవుని యొక్క వాగ్దానం ఎంత బలమైనదో చూడండి. వాక్యంలో రాబడిన మాటను గ్రహించండి. యెహోవాను హత్తుకున్న అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినమును అనుసరించచ్చు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు, నా నిబంధన ఆధారమును చేసుకొనొచ్చు. షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క విశ్రాంతి దినమును ఆచరించవచ్చు. దేవుని యొక్క సన్నిధి కొరకైన గమనము కలిగి జీవించగలిగితే, దేవుని యొక్క సన్నిధి కొరకైన వాక్యము దేవుడు చెప్తున్న మాటలు యందు విని ఆ ప్రకారంగా జీవించగలిగితే, షండు యొక్క జీవితంలో దేవుడు సెలవిస్తున్న మాటను ఒకసారి ఆలోచన చేద్దాం. 5వ వచనంలో రాయబడిన మాట, నా ఇంట నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చెదను, కొడుకులు కూతురును అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వానికి పెట్టుచున్నారు. పిల్లరా, యాజ్ పర్ ద లెవిటికల్ స్టాండర్డ్స్, లేవి కాండములో రాయబడిన నియమాల ప్రకారంగా ఒక షండు దేవుని యొక్క మందిరంలోకి రావడానికి వాడికి అర్హత లేని పరిస్థితి. అటువంటి షండు కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వాడు 4వ వచనంలో రాబడిన మాట, 4వ వచనంలో రాబడిన మాటను మనం చూస్తున్నప్పుడు, నేను నియమించిన విశ్రాంతి దినములు ఆచరించచ్చు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు, నా నిబంధన ఆధారము చేసుకొనొచ్చు. షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగమే వారికి ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కూతురులు కుమారులని పిలవబడుకుని అని అనిపించడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఒక షండు కొరకే దేవుడు అన్ని దీవెనలు ఇస్తే, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డవైన ఉన్నాం. 6వ వచనంలో రాబడిన మాట, విశ్రాంతి దినం అపవిత్రపరచకుండా ఆచరించు, నా నిబంధనలను ఆధారం చేసుకుని యెహోవా దాసులైన యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షంగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతముకు తోడుకొని వచ్చేదను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కింద వచ్చిన గృహంలోనే మీరు ధ్యానం చేయగలిగితే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదని. ఎందుకు వారికి ఆనందం కలుగుతుందో తెలుస్తా? మీ సంతోషం పరిపూర్ణమైనట్లు మీరు అడిగిన వాటిని అన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన మీకు ఇచ్చుచున్నాడు. ఇఫ్ యు నో ద సీక్రెట్స్, ఇటు రహస్యాలు మీకు తెలియగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంటాడు. కానీ బాధ కలిగించే సంఘటన ఏంటో తెలుసా? చదువుదాం ఒకసారి. 8వ వచనంలో రాయబడిన మాట, ఇజ్రాయేలీలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదేనని సమకూర్చు ఇజ్రాయేల్ వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనువారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు. హూ ఆర్ యు టుడే? నువ్వేమై ఉన్నావు ఈరోజు? మీరుంటున్న స్థలంలో మీ శిరస్సును వంచగలిగితే, జ్ఞానం లేక నశించిపోతున్నావా? జ్ఞానం విసర్జిస్తున్నావా? యాజకుడిగా ఉండాల్సిన స్థానంలో జ్ఞానమును విసర్జించిన కారణమును బట్టి నీవు
ఈరోజు ఓడిపోయేవేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో, ధర్మశాస్త్రం మరిచావా, నీ పిల్లలను దేవుడు మర్చిపోతాడు అంటున్నాడు. చాలా వివరంగా స్పష్టంగా దిస్ వర్డ్ హ్యాస్ కమ్ టు సంబడి. ఎవరో వారి బ్రతుకులను మార్చుకోవాల్సిన వారై ఉన్నారు. ఎవరికో ఈ వాక్యం చాలా అవసరమైనది. For that God has spoken to you so clearly. If you could meditate, you could manage. If you could manage, you could multiply. Things that you could not receive by prayer, you could get by meditating the word of God. ఏవైతే ప్రార్థన బట్టి పొందుకోలేదో వాక్య ధ్యానాన్ని బట్టి నువ్వు పొందుకోగలుగుతావు. Things that you have dropped, God is giving it to somebody. వాగ్దానము, దర్శనము, దేవుని యొక్క ఆజ్ఞ. సౌలుపై ఉండాల్సిన ప్రతి దేవున దావీదు పొందుకున్నట్లుగా నీపై ఉండాల్సిన ప్రతి దర్శనము, వాగ్దానం మీకు నెరవేర్పడం. ధర్మశాస్త్రమును మరిస్తే ద థింగ్స్ విల్ బి డ్రాప్డ్ అవుట్. వినగలిగితే ఈ భూమిపై ఉన్నతమైన దేహులుగా దేవుడిని ఉంచుతాడు. దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుడిని నిలబెడతాడు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినము నాడు నీ వాక్య ప్రత్యక్షత కొరకు నువ్వు మాతో మాట్లాడిన ఈ మాటల కొరకు వందనాలు. జ్ఞానము కలిగి జ్ఞానమును విసర్జించక నీ ఆజ్ఞలను ధ్యానిస్తూ అభివృద్ధిలోకి నడుస్తూ నీ నుండి దీవెనలు పొందుకునే వారిగా జీవించే కృపను ఈ దినము వాక్యమైన ప్రతి వారికి దయచేయండి. నీ పరిశుద్ధ దినమును ఆచరించుటకును ఆ ప్రకారంగా జీవించుటకును షండులను దీవించాం. వారికి అనేకమైన ఆశీర్వాదాలు ప్రభా, నీ విశ్రాంతి దినమును ఆచరించిన కారణమును బట్టి, నీ మాటలు గైకున్న కారణమును బట్టి వారి ఎడల అనేకమైన ఆశీర్వాదాలతో కూడిన మాటలను తెలియజేస్తూ వచ్చాం. నీ ప్రజలమైన మేము, నీ బిడ్డలమైన మేము ప్రభా, వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు, లోకమును ప్రేమిస్తున్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అట్టి నీ పరిశుద్ధ దినమును ప్రభా ఆచరించే శక్తిని నీ కొరకు, నీ వాక్యం కొరకు, నీ విషయాలు యందు ధ్యానం కొరకు, నీ సన్నిధి కొరకైన పనుల కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ సేవా సంబంధమైన అనేకమైన విషయాల కొరకు ఆ విశ్రాంతి దినము నాడు నీ సంఘమునకు, నీ సేవకునికి సహకారిగా ఉండేలాగిన ప్రియ బిడ్డలందరినీ మలచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యానుసారంగా బిడ్డలు తీసుకుని వచ్చిన దశమ భాగములను బట్టి, అర్పణలు బట్టి నూరంతల ప్రతిఫలాన్ని బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి వారి మనస్సులలో ఈ వాక్యమును స్థిరపరిచి వాక్యం యొక్క దీవెనలో ప్రభావం నింపమని, మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు నీడ సహవాసం ఈరోజు ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారికిను సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంఘానికి ప్రత్యేకమైన ప్రకటన. రాబోతున్న దినాల్లో మీకు వ్యక్తిగతంగా ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, ఆరాధన యొక్క క్రమము ప్రభుత్వం ద్వారా వచ్చే నియమాలను బట్టి వస్తున్న జూలై 1వ వారం నాడు, ఆదివారం దినం నాడు సహవాసంగా కూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ వివరాలను మీకు వాట్సాప్లో కానీ, వ్యక్తిగతంగా ఫోన్లో కానీ తెలియజేస్తాం. ఈ విషయాన్ని గమనించవలసిందిగా సంఘమునకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.